ఏపీ పల్సెట్ 2025 వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అన్న విషయం పక్కన పెట్టినట్లయితే గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే ఇప్పటికీ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. అన్న నేను ఏ కాలేజ్ జాయిన్ అయితే బాగుంటుంది, ఏ బ్రాంచ్ జాయిన్ అయితే బాగుంటుంది, ఈసీఈనా, ట్రిపుల్ ఈనా, మెకానికల్, సివిలా, సిఎస్ఈనా, ఇలా చాలా అంటే చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అన్న ఏది బెటర్, నాకు లైఫ్ ఏది బాగుంటుంది ఫ్యూచర్లో అని అయితే అడుగుతున్నారు. గైస్ తొందరగా మీరు డెసిషన్ అయితే తీసుకోకండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే క్లారిటీ అయితే ఇస్తాను. ఇప్పటి వరకు మీ మైండ్లో ఏ బ్రాంచ్ ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు డిప్లొమాలో తొందరపడి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే బీటెక్లో కూడా అదే చేయాల్సి ఉంటుంది, లైఫ్ స్పాయిల్ అవుతుంది అనమాట. అందుకే చెప్తున్నా. గైస్ గవర్నమెంట్ జాబ్స్ ఏ వస్తాయి మనకి డిప్లొమా అయిపోయిన వెంటనే, మీకు ఖచ్చితంగా నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కావాలంటే మాత్రం వీడియో అని కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక మనం వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు ఫైనల్గా చూసుకున్నట్లయితే June 30th అయితే చెప్పారు. ఇవాళ చూసుకున్నట్లయితే వెబ్సైట్ కూడా అప్డేట్ కావడం అయితే స్టార్ట్ అయింది. మనకు కానీ వినపడుతున్నది ఏమంటే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది వెబ్ ఆప్షన్స్ అని అయితే అప్డేట్ వచ్చిందనమాట. ఎందుకు అన్న విషయానికి వస్తే ఇప్పటికీ కూడా కొన్ని అఫిలియేట్ కాలేజెస్ అయితే ఉంటాయి కదా, వాటి నుంచి అయితే మనకు గవర్నమెంట్కి ఎస్బీటెట్కి అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదనమాట. ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్న దానిపైన అయితే క్లారిటీ అయితే ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతే మనకైతే వెబ్ ఆప్షన్స్ అనేటివి వీళ్ళు అప్రూవ్ చేసే అంటే మనకు స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇన్ కేస్ మనకు ఏమన్నా పోస్ట్ పోన్ అయితే మాత్రం నేనైతే అప్డేట్ ఇస్తాను. అంతవరకు మనకు June 30th వరకు వెయిట్ చేద్దాం ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఖచ్చితంగా మర్చిపోకండి మామ.